హాయ్ లయ, హౌ యూ? Good. లయ గారు అనాలి, సారీ, హీరోయిన్ గౌరవించాలి. అలా కాదు లయకి సార్, అంటే నేను రేపు daughter మళ్ళీ లాగా. మళ్ళీ ఏదో అంటారు, ఆడవాళ్ళని గౌరవించలేదు అంటే నేను ఎందుకు వచ్చింది నాకు. లయ గారు బాగున్నారా? సార్, మీ డాటర్ లాగా మీరు అట్లా గారు ఓకే. అనకండి. మనం కలిసి 25 సంవత్సరాలు అయినట్టుందో పనిచేయటం చాలా మొదలెట్టి. అయిపోయింది సార్. 2001 రామాచలకమ్మ. కరెక్ట్. ఎందుకు వదలట్లేదు నువ్వు నన్ను? నేను వదలట్లేదా, నువ్వు వదలట్లేదా? నేను వదిలేట్లేదు సార్. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ టీవీ షో మీ దగ్గరే అదే. చేశాను. అక్కడి నుంచి అసలు ఇటు వదలకుండా చేస్తున్నావు. నువ్వు నన్ను వదలట్లేదు, నేను నిన్ను వదలట్లేదు. ఎవరిని వదలట్లేదు. నేనే మిమ్మల్ని వదలట్లేదు అన్న feeling. వదలట్లేదా? ఇట్లా వదలకుండా వెళ్తూ వదలాకొచ్చాం ఇప్పుడు ఫైనల్ గా. అవును సార్, వదల. ఈ వదలా దగ్గరికి వచ్చినాక ఈ వదలని వదలట్లేదు ఎందుకు నువ్వు మళ్ళీ? ఎందుకంటే సార్, వదలాలనిపించట్లేదు సార్. అంటే వాట్ స్టార్టెడ్ అంటే ఒక సినిమా షూట్ లాగా స్టార్ట్ అయింది, కాస్త అది థ్రిల్లర్ సినిమా. ఎలాగో మేము కూడా ఎవ్రీడే సెట్లో థ్రిల్ ఫీల్ అయ్యేవాళ్ళం. భోపాల్లో షూటింగ్ అనగానే ఎక్కడో తెలియదు, అమ్మో ఎక్కడో అని ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. అక్కడ అలా అనిపించలేదు. అందరూ మనమే ఉన్నాము. ఈవెన్ పబ్లిక్ కూడా చాలా మంచి వాళ్ళు. చాలా చాలా బాగుంది సార్. అసలు ఆ షూటింగ్ అయిపోతే ఒకలాగా బాధేసింది. సో వదలాలి అనిపించలేదు సార్. మొత్తానికి వదలాలనిపించకుండా పనిచేసాం ముందు. పనిచేసాం సార్, అందరం అలాగే చేసాం. అంటే ఈ సినిమాలో నీకు ఏంటి హైలైట్, నీ క్యారెక్టర్కి ఏంటి హైలైట్ అనిపించింది? సార్, రెగ్యులర్గా ఉన్న వైఫ్ అందరూ చూసుంటారు. అంటే సాఫ్ట్ వైఫ్, ఒక లవింగ్ వైఫ్ చూసుంటారు నన్ను. అలాగే స్టార్ట్ అయినా కూడా ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అదే సాఫ్ట్ వైఫ్ కూడా ఎప్పుడు అంటే ఎవ్రీ సిచ్యువేషన్లోనే సాఫ్ట్లో ఉంటుందని తీసుకోలేం కదా సార్. సో అలా కాకుండా ఇందులో ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాట్ డస్ షీ డూ, అది జనరల్లీ ఎంత సాఫ్ట్ అవనండి, ఎంత వైల్డ్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నో వైఫ్ విల్ టేక్ ఇట్ సార్. సో అదే రియాక్షన్ ఇక్కడెక్కడ వచ్చింది. ఆ రియాక్షన్ నేను ఎక్స్పీరియన్స్ చేయకపోయినా ఒకవేళ అలా అవుతే ఎలా ఉంటుంది అనేది ఫీల్ అవ్వగలను. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఇప్పుడు అలా చేయడం వల్ల. సో ఆ అడ్వాంటేజ్ వల్ల అది యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది అనుకుంటున్నాను సార్. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకూడదు అనే కోరుకుంటాను, బట్ ఎక్స్పీరియన్స్ చేయకపోయినా చేసిన వాళ్ళకంటే ఎక్కువ చేసావు. ఆ సీన్లు 2 సీన్లు ఉన్నాయి, 2 సీన్లు అద్భుతంగా చేసావు. అసలు అర్థం కాల, భయపడ్డాం ఇది సీన్ చూసి, పర్టికులర్ సీన్లో చూస్తున్నప్పుడు. నాకు తెలిసి 25 ఏళ్ళ నుంచి చూసిన లయా కాదా అనిపించింది, అంత డిఫరెంట్. అంటే పొసెసివ్ అనేది లవ్ లో వాటిలో ఉంటుంది అనేది మనం సినిమాల్లో అంతా చూసినా కూడా సార్, యాక్చువల్లీ ఒక వైఫ్ ఫీల్ అయ్యే పొసెసివ్నెస్ అనేది ద ఎక్స్ట్రీమ్ అని నా ఫీలింగ్ సార్, మోర్ దాన్ ద లవర్. నా ఫీలింగ్ సార్, అది నాకు తెలియదు. అంటే మన అనే ఒక ఓనింగ్ డెఫినెట్లీ వచ్చేస్తుంది సార్. ఇంకా లవర్కి కూడా అంత రైట్ ఉండదు, కానీ వైఫ్కి అలా ఉంటుంది. సో ఆ వైఫ్కి డిస్టర్బ్ అయినప్పుడు ఐ థింక్ షీల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ టు ప్రొటెక్ట్ హర్ ఫ్యామిలీ. తన కిడ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటే హస్బెండ్ కూడా అంతే ప్రొటెక్ట్ చేసుకుంటుందని నా ఫీలింగ్స్. సో ఆ ఎమోషన్లో వచ్చిన రియాక్షన్ ఏమో నేను అనుకుంటున్నాను. అంటే చాలా సినిమాలు చేసావు, బట్ నేను అంత వైల్డ్గా నేను ఏ క్యారెక్టర్లో చూడలేను. లేదు సార్, నేను కూడా అంత వైల్డ్గా నేను అంత ఎమోషనల్గా ఎక్కడ చూడలేదు. ఎమోషనల్ సినిమాలు చాలా చేసావు రామాచలకంతో సహా, బట్ అది ఒక సబ్డ్యూడ్ ఎమోషన్స్ అయ్యాయి. బట్ దీంట్లో వైల్డ్ ఎమోషన్స్ ఆ ఫ్యామిలీ మీద ఉండే ఇది అంతా బాగా చేసుకొచ్చి. ఇప్పుడు నువ్వు నన్ను వదలనట్టే జగపతి బాబుని కూడా వదిలినట్లేవు. అతను 25 ఏళ్ళ నుంచి అతనికి ఉన్నట్టున్నాయి సినిమాలు కంటిన్యూస్ గా. సార్ చేస్తూ ఉన్నాం, మధ్యలో గ్యాప్ అందరికీ అందరికి వచ్చినట్టు వచ్చింది. బట్ సార్ తో కూడా మీతో టచ్ లో ఉన్నట్టే ఆ హియర్ అండ్ దేర్ 2-3 సార్లు చేద్దాం అనుకుని అవ్వలేదు సార్. సో అలాగా టచ్ లో ఉండడం జరిగింది. నా డాన్స్ స్కూల్కి కూడా ఫస్ట్ టైం అంటే ప్రమోషనల్ బయట ఇవ్వమంటే కూడా ఇచ్చారు. సో అలా 2-3 సార్లు టచ్లో ఉన్నది. అలాగా సార్ని కూడా వదలలేదు. సో మొత్తానికి వదలకుండా ఇండస్ట్రీని వదలట్లేదు, జగపతి బాబుని వదలట్లేదు, నన్ను వదలట్లేదు, ఇంకెవరెవరిని వదలట్లేదు నువ్వు. ఇప్పుడు
ఐ థింక్ హృతికాని కూడా వదలనేమో సార్. రితికాని కూడా వదలవా? తను కూడా వెరీ క్లోజ్ అయిపోయింది. ఉమ్, సో తన్ని కూడా వదలకపోవచ్చు. ఔట్ ఆఫ్ అదే ఉమ్. షూటింగ్ కాకపోయినా ఐ థింక్ ఐ హోల్డ్ ఆన్ టు హర్ కూడా. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ కొత్త అమ్మాయే కదా, 2 ఫిల్మ్స్ చేసినేమో కానీ, బట్ ఎట్లా ఉంటుంది నీకు పెర్ఫార్మ్? నువ్వు 25 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు, ఆమె 1 year ఓల్డ్. ఆమె పెర్ఫార్మెన్స్ నీకు ఎట్లా అనిపించింది? సార్ ఆ అమ్మాయి చూడ్డానికి చాలా క్వైట్, చాలా ఇన్నోసెంట్. డెఫినెట్లీ ఒక చిన్న అమ్మాయి అని అనిపించినా కూడా సడన్‌గా ఒక చేంజ్ ఓవర్ తనలో కూడా వచ్చినప్పుడు అది టోటల్లీ డిఫరెంట్ అయిపోతుంది సార్ తను. టోటల్లీ డిఫరెంట్ అయిపోయి అసలు ఐస్ కూడా భయంకరమైన భయం వచ్చేలాగా పెట్టేసింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఐస్ షీ హాస్. No. అది దాంతో యాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో తను చేసింది యాక్చువల్లీ. ఎప్పుడు ప్రిపేర్ అయ్యేదో తెలీదు. ఇక్కడ నవ్వుతున్నట్టే ఉండేది. ఇక్కడ అన్నీ ఉండేది. డైలాగ్ చక్కగా ప్రిపేర్ అయిపోయేది. అంటే Oh. నాట్ అ కన్వీనియంట్ లాంగ్వేజ్ ఫర్ అయినా కూడా చక్కగా చెప్పేసేది. ఎప్పుడు ప్రిపేర్ అయ్యిందో తెలీదు. సో చాలా చాలా బాగా చేసింది సార్ ఆ అమ్మాయి కూడా. డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్, చాలా బాగా చేస్తుంది. అంటే జగపతి బాబుకి రెగ్యులర్ క్యారెక్టర్ కదా, ఆయనకి కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. బట్ ఏదైనా ఆయన చేసిన సినిమాలకి అక్కడక్కడ ఇది తగులుతూ ఉంటుంది. బట్ మీ ఇద్దరు క్యారెక్టర్స్కి ఎక్కడ తగిలిన సీన్లు కాదు. లేదు సార్. మేమిద్దరము అంటే ఎమోషనల్‌గా 'మనోహరంలో' చేసిన ఆ ఎమోషన్ వేరు ఆ సార్. ఎమోషన్ టోటలీ, వేరు, ఆ టోటలీ ఎమోషన్ వేరు. వేరు, ఈ ఆ ఎమోషన్ ఎమోషన్ నేను ఈ ఎప్పుడూ ఎమోషన్ చేయలేదు. వేరు, టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది యాహ్! ఏదైనా. సో మనం సినిమా తీస్తున్నప్పుడు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? సినిమా కాపీ చూసిన రోజు ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? సార్ సినిమా తీస్తున్నప్పుడు ఎట్లా? ముందుకు మేము ఏదో లైనే చెప్పాము నీకు, పెద్ద కథ అవునవును. ఫుల్గా ఏం హ్మ్. చెప్పకుండా. హ్మ్. హ్మ్. బట్ ద వే మనం షూటింగ్ చేసి నువ్వు వచ్చినాక మీకు కాపీ చూసే ముందు ఏమనిపించింది, కాపీ చూసినాక ఏమనిపించింది? సార్ లైన్ విన్నప్పుడు మామూలుగా డైలాగ్ వర్షన్ వినలేదు కదా సార్. మామూలుగా విన్నది ఆ స్టోరీ విన్నప్పుడు ఆహ్, ఏదైతే టర్నింగ్ పాయింట్ ఉందో అదైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. అది అట్రాక్ట్ చేసింది యాక్చువల్లీ. మిగతా అంతా దట్ ఆర్ ద పాయింట్స్ దట్ వాస్ న్యూ. అది చాలా అట్రాక్ట్ చేసింది. అంటే నేనే గెస్ చేయలేదు అంటే Hmm. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు అనే ఫీలింగ్‌తో Hmm. చేయడం జరిగింది. అంటే అది ఒకటి సార్. అండ్ మనము షూట్ చేసేటప్పుడు కూడా మనం ఇంప్రొవైజ్ ముందు సీన్‌కి ఎలా ఎలా హౌ ఇట్ ఈస్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది దీన్ని బట్టి నెక్స్ట్ సీన్ డిపెండ్ అయి ఉంటుంది. సో, అది చాలా అంటే కేర్‌ఫుల్‌గా చేయాల్సొచ్చిన Yeah. సిట్యుయేషన్. సో, అందుకని కేర్‌ఫుల్‌గా ఒక్కొక్కటి ఎస్కలేట్ అవుతూ ఎలా వచ్చింది అనేది చాలా బాగా వచ్చింది సార్. Mhm. అది చెప్తున్నప్పుడు కంటే చేస్తున్నప్పుడు మాకు ఇంకా బెటర్‌గా అర్థమైంది. ఎందుకు ఇది కొంచెం తక్కువ ఉండాలి, ఎందుకు నెక్స్ట్ ఎమోషన్ ఎక్కువ ఉండాలి అనేది. అలా చేసుకుంటూ గ్రాడ్యువల్‌గా పెంచుతూ వచ్చేసరికి లాస్ట్‌కొచ్చేసరికి పీక్‌గా ఉంటుంది కదా! సో, చాలా బాగా జరిగింది. కాపీ చూసినాక ఎట్లా అనిపించింది? అది మీరు పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఇదంతా కాపీ చూసినాక ఏమనిపించింది? ఫుల్ కాపీ కాపీ చూసినప్పుడు నాదొక్కటి కాకుండా ఫుల్ స్టోరీ ఫుల్ స్టోరీ చూసుకోను కదా వచ్చింది. సార్. సో, ఇది జస్టిఫై అయినట్టు అనిపించింది సార్. అసలు ఎందుకు ఒక క్యారెక్టర్ కానీ అది ఎవరైనా సరే, ఏ క్యారెక్టర్ అయినా ఒక జస్టిఫికేషన్ ఉంది. ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది. ఏదో ఒక సీన్ పెట్టాలి కాబట్టి, ఏదో ఒక హై రావాలి కాబట్టి, ఏదో ఒక డైలాగ్ పెట్టాలి కాబట్టి ఏది లేదు సార్. అనవసరంగా ఏది అయితే అనిపించలేదు. అండ్ ఎవ్రీథింగ్ కనెక్ట్ అవ్వడానికి ఒక మనం ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పడానికి కూడా ఒక మీనింగ్‌ఫుల్‌గా అనిపించింది సార్. అది సినిమా మొత్తం చూసాక. విన్న స్టోరీ దాంట్లో చాలా చేంజెస్ జరిగాయి సార్. స్టోరీ విన్నప్పటికి, తర్వాత చేసిన దానికి. చేసినప్పుడు సో, అది చాలా డెవలప్ అయిందని నేను అనిపించింది. సో అల్టిమేట్ చూసినాక మీకు హ్యాపీగానే ఉంటుంది. ఓహ్! చాలా హ్యాపీ. సో నెక్స్ట్ ఏంటి? ఇందులో మళ్ళీ అమూల్య జగపతి గారి బాబుని వదలట్లేదు అనుకుంటున్నావు, మళ్ళీ ఇంకో సినిమా కన్నడంలో చేస్తున్నావు అన్నావు. అది నాకు మొన్ననే సర్ప్రైజ్ సార్. అంటే నాకు కూడా తెలీదు సార్. ఆయన పేరుగా కాదు. ఆయన అందులో విలన్ సో సార్. మొత్తానికి వదలటల్లా, ఏదైనా వదలట్లేదు వదలవు సార్. నువ్వు చాలా ఎంగేజ్లోనే వచ్చేసావు కదా ఫస్ట్ సినిమాకి. ఆ రోజుల్లో వచ్చినప్పుడు ఇప్పుడు హృతిక కూడా ఆల్మోస్ట్ మనతో నీకంటే కొంచెం, నువ్వు వచ్చినప్పుడు కంటే ఆమె ఏజ్ కొంచెం ఎక్కువ ఉంది. బట్ ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది, మీరు వచ్చినప్పుడు ఎట్లా ఉంది ఇండస్ట్రీ, ఇప్పుడు ఆమె వచ్చినప్పుడు ఎట్లా ఉంది?
మీరు వచ్చినప్పుడు ఎంత సుఖంగా ఉండింది ఇండస్ట్రీ, ఇప్పుడు ఆమె వచ్చినాక ఎంత సుఖంగా ఉంది ఇండస్ట్రీ నీ ఉద్దేశంలో? సార్ యాక్చువల్లీ ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు అయితే మాకేమీ తెలీదు సార్. అందరూ సీనియర్స్ అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ అలాగే గ్రో అయ్యి స్లోగా నేర్చుకుని పైకి అదే వాటెవర్ ఏ స్థాయికి వచ్చామో అక్కడి వరకు వచ్చాము సార్. రాగలిగినంత వరకు విత్ ఆల్ ద హెల్ప్ చేశాము. కాకపోతే అప్పుడు మనకి రిసోర్సెస్ తక్కువ. మనం ఏదైనా నేర్చుకోవాలంటే చూసి నేర్చుకోవడము, లేకపోతే ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం తప్ప, ఇప్పుడు అందరూ ప్రిపేర్డ్‌గా వచ్చేస్తున్నారు సార్. నేనైతే ఏం ప్రిపేర్డ్‌గా రాలేదు. అలా వచ్చాను, ఫ్లూక్‌గా అయ్యాను. అక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడం జరిగింది. కానీ వీళ్ళందరికీ ప్రిపేర్ అంటే మేకప్ అంటే తెలుసు. ఆహ్, ఆహ్, స్టైలింగ్ అంటే తెలుసు. వాళ్ళకి ఎలా కెమెరా ఫేస్ చేస్తే ఎలా బావుంటానో తెలుసు. బికాజ్ వాళ్ళు సెల్ఫీలన్నీ తీసుకుంటారు. సో, దే నో ఎవ్రీథింగ్. ఏదైనా కావాలంటే గూగుల్ చేసి తెలుసుకోగలిగే రిసోర్సెస్ ఉన్నాయి. సో, అవన్నీ మాకు లేవు సార్. అప్పుడు లేవు. లేవు. అండ్ ఏంటంటే ఆల్సో ఆ టైంలో మేము క్వైట్‌గా ఉండి కొంచెం డెడికేటెడ్‌గా ఇలా అంతా ఉండే. ఇప్పుడు జనరేషన్ అలా ఉండరేమో అని ఏదో ఒక ఫీలింగ్ ఉండేది సార్ నాకు. తన్ని చూసిన తర్వాత నాకలా అనిపించట్లేదు. వీళ్ళే ఇంకా డెడికేటెడ్‌గా ఉంటున్నారు. అంటే దే ఆర్ టేకింగ్ ఇట్ సీరియస్‌లీ. అంటే కాంపిటీషన్‌లా తీసుకుంటున్నారు. ఇదేది సరదాగా తీసుకోవట్లేదు. వాళ్ళు సరదాగా సెట్‌లో ఉన్నా గూడా స్క్రీన్ మీద కానీ, ఆ కెమెరా ముందుకు కానీ వచ్చేసరికి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాళ్ళు అంతే సీరియస్‌గా తీసుకుంటున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, వాళ్ళు ఆ సరదా పనులు చూసి వీళ్ళసలేంటి అని జడ్జ్ చేసేస్తాం ఈజీగా. కానీ అస్సలు అలా లేరు. ఎస్పెషల్లీ రితిక అయితే అస్సలు లేదు. సో, షీ ఈజ్ వెరీ గుడ్. అది చాలా ఇంపార్టెంట్ కదా సార్. సో, కాపోతే వాళ్ళకున్న రిసోర్సెస్ మాకు లేవు సార్ ఆ టైంలో. సో, వాళ్ళు అడ్వాంటేజ్‌లో ఉన్నారన్న ఫీలింగ్. యాహ్! అండ్ అది డెఫినెట్‌లీ కనిపిస్తుంది.